Hey guys, welcome back to another video and ఈ వీడియోలో నేను జూజుట్సు కైసెన్ చాప్టర్ 248 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ మీ అందరికీ చాలా థాంక్స్ ఎందుకంటే సోలో లెవెలింగ్ వీడియోలో నేను 150 లైక్స్ ని అడిగితే మీరు 300 కన్నా ఎక్కువ లైక్స్ కొట్టారు అండ్ కామెంట్స్ కూడా చాలా పెట్టారు అండ్ దానికి మీ అందరికీ చాలా థాంక్స్. అండ్ ఛానల్లో ఇది ఫస్ట్ టైం అనుకుంటా అంత స్పీడ్గా 2K వ్యూస్ రావడం, లేకపోతే కొన్ని మంత్స్ పడిపోతాయి ఒక వీడియోకి 2K రావడానికి నాకు. సో మీ వల్లనే ఫస్ట్ టైం నాకు ఇలా అయింది. సో గైస్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో మీరైతే మీ టార్గెట్ని ఫినిష్ చేసిర్రు, బట్ నేను సోలో లెవెలింగ్ది నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేయలేకపోయినా సారీ గైస్, బికాస్ మధ్యలో జేజేకి కొత్త చాప్టర్ వచ్చింది అండ్ దాన్ని కూడా కవర్ చేయాలి కాబట్టి సోలో లెవెలింగ్ వీడియో అప్లోడ్ చేయలేకపోయినా. బట్ డోంట్ వరీ, నెక్స్ట్ సోలో లెవెలింగ్ వీడియోనే వస్తుంది అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా పెద్ద కూడా ఉంటుంది. సో అందుకే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, వీడియో రాగానే మీకు తెలిసిపోద్ది. అండ్ వన్స్ అగైన్ ఐమ్ సారీ గైస్ నేను అప్లోడ్ చేయలేకపోయినా. అండ్ లెట్స్ బిగిన్ ద జేజేకే చాప్టర్ 248 గైస్. సో గైస్ ఎక్కడైతే చాప్టర్ 247 ఎండ్ అయిందో అక్కడ నుంచే చాప్టర్ 248 స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు గుర్తుంటే చాప్టర్ 247 ఎండింగ్లో హిగురామా చనిపోతాడు, బట్ తను చనిపోయే ముందు తన ఎగ్జిక్యూషనర్ స్వోర్డ్ యూజీకి ఇచ్చేస్తాడు అండ్ యూజీ ఆల్మోస్ట్ సుకునాని స్టాప్ చేయబోతాడు. బట్ అఫ్కోర్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సుకునా తప్పించేసుకుంటాడు అండ్ సుకునా యూజీ స్టమక్ మీద ఒక పెద్ద అటాక్ వేస్తాడు. అండ్ తర్వాత సుకునా అనుకుంటాడు హిగురామా పోతూ పోతూ తన కోంబుతోకని కూడా వేసుకపోయిందని, అంటే కోంబుతోక అనేది సుకునాది వెపన్ అండ్ అది డిసపియర్ అయిపోయింది బికాస్ ఆఫ్ హిగురామాస్ కన్ఫ్యూజికేషన్. అండ్ తర్వాత సుకునా గమనిస్తాడు యూజీ తన స్టమక్ ని హీల్ చేసుకున్నాడని, అంటే దానికి అర్థం ఇప్పుడు నుంచి యూజీ కూడా ఆర్సిటీని యూజ్ చేయగలడు, అంటే ఇప్పుడు నుంచి ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ యూజీ ఆర్సిటీని జస్ట్ 1 month లోనే నేర్చేసుకున్నాడు. అండ్ అప్పుడు అక్కడికి కీరారారా అండ్ ఊయూయి వస్తారు అండ్ వాళ్ళిద్దరూ హిగురామా బాడీని తీసుకుని పారిపోతారు. ఎలా అంటే ఊయూయి దగ్గర టెలిపోర్టేషన్ టెక్నిక్ ఉంటుంది అండ్ దానివల్ల వాళ్ళు టెలిపోర్ట్ అవుతూ పారిపోతారు. అండ్ వీళ్ళు గోజే బాడీని అండ్ మనోళ్ళు ఎవరెవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళ బాడీస్ని తీసుకొని షోకో దగ్గరికి చేరుస్తారు. సో దట్ షోకో వాళ్ళ మీద ఆర్సిటీని యూజ్ చేసి హీల్ చేయాలని. అండ్ సుకునా అంటాడు షోకో వేరే వాళ్ళని అయితే హీల్ చేస్తుంది, బట్ అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. మన మీద మనం ఆర్సిటీని యూజ్ చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, బట్ అదే వేరే వాళ్ళ మీద యూజ్ చేస్తే అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో వేరే వాళ్ళ మీద ఆర్సిటీని యూజ్ చేస్తే దాని ఎఫిషియన్సీ 50% కన్నా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ పాయింట్కి వచ్చేసరికి మీ అందరూ ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. యూయి వాళ్ళు గోజో బాడీని షోకోకి డెలివర్ చేస్తే గోజో బ్రతికి రావచ్చని మీరు అనుకుంటున్నారు కదా, నేను కూడా అదే అనుకున్నా. బట్ అప్పుడే సుకునా అంటాడు గోజో అయితే బ్రతికి ఉండడు, తను కన్ఫర్మ్గా చనిపోయాడు అని అంటాడు. సో అందుకే ఆశలు పెట్టుకోకండి గోజో కంబ్యాక్ మీద, యూజీ మీద ఆశలు పెట్టుకోండి. మళ్ళీ మెల్లిమెల్లిగా తనకి రెస్పెక్ట్ వస్తుంది యాజ్ ఎ మెయిన్ క్యారెక్టర్. గేగే ఇప్పుడు రియలైజ్ అయ్యిండేమో యూజీ మెయిన్ క్యారెక్టర్ అని. సో బ్యాక్ టు ద మాంగా, సుకునా కొంచెం ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాడు యూజీ ఆర్సిటీని యూజ్ చేయడంతో ఇప్పుడు మంచిగా ఫైట్ చేయొచ్చని తను అనుకుంటాడు. బట్ అప్పుడే సుకునాకి ఇరిటేషన్ ఫీలింగ్ వస్తుంది, అతను స్పేస్ అవుట్ అయిపోతాడు, అంటే ఏమో ఆలోచిస్తూ ఉండిపోతాడు. అప్పుడప్పుడు మనం ఏదో ఆలోచిస్తూ ఇప్పుడు పనిచేస్తున్నది మర్చిపోతాం కదా, సేమ్ అలానే సుకునాతో అయింది. సో దాంతో యూజీ భయపడిపోతాడు సుకునా కొంపదీసి ఏమైనా పెద్ద అటాక్ వేసినాడా అని. అండ్ సుకునా అట్లా స్పేస్ అవుట్ అవ్వడానికి కారణం ఎవరో కాదు హిగురామా. అండ్ సుకునా తను క్వశ్చన్ చేసుకుంటాడు లైక్ హిగురామా డెత్ తనని డిసప్పాయింట్ చేసిందా అని, ఎందుకంటే హిగురామా చాలా టాలెంటెడ్ అండ్ తన టాలెంట్ మొత్తం వేస్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ సుకునా. అండ్ ఇదే ఫస్ట్ టైం సుకునా చనిపోయిన వారి గురించి ఆలోచిస్తున్నాడు. అండ్ సుకునాతో ఎప్పుడు ఇలా కాలేదు, తన ఐడియాలజీ చాలా సింపుల్గా ఉంటుంది, పీపుల్ని చంపాలి, అదే తనకి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. బట్ ఇప్పుడేమో సుకునాతో ఇట్లా అవుతుంది, అంటే సుకునా మెల్లమెల్లగా చేంజ్ అవుతున్నాడు. అండ్ తర్వాత సుకునా ఐడల్స్ గురించి లెక్చర్ ఇస్తాడు. అంతను అంటాడు తనకి ఐడల్స్ ఉన్న పీపుల్ అంటే ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ ఐడల్స్ కోసం వాళ్ళు చనిపోవడానికి రెడీ అవుతారు. అండ్ ఎవరిదైతే ఐడియల్స్ స్ట్రాంగ్ ఉంటాయో వాళ్ళు వీక్ అయినా సరే వాళ్ళు సుకునా లాంటి వాళ్ళకి రైవల్రీ ఇవ్వగలరు. అండ్ సుకునా అనుకుంటాడు నేను 1000 years నుంచి చాలా మంది పీపుల్ని లేపేశాను, వాళ్ళ ఐడియల్స్ స్ట్రాంగ్ కాదో నాకు తెలీదు, బట్ యూజీ ఐడియల్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఎందుకంటే సుకునా యూజీ బాడీలో ఉన్నాడు, తనకు తెలుసు యూజీ ఓన్లీ ఎన్నిసార్లు విరగొట్టినా తను మళ్ళీ లెగుస్తాడని. అండ్ దాంతో సుకునా డిసైడ్ అవుతాడు టు స్లాష్ ద ఐడల్స్ ఆఫ్ యూజీ. సో సుకునా ఇదంతా చెప్తూ ఉండగా అప్పుడు అక్కడికి కోగానే వస్తుంది అండ్ ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది, అంటే కోగానే ఒక న్యూ రూల్ని యాడ్ చేస్తుంది ఇన్ ద కూలింగ్ గేమ్. అండ్ న్యూ రూల్ ఏంటంటే మెగుమికి అథారిటీ ఉంది టు మెర్జ్ హ్యూమనిటీ విత్ టెంగెన్. అండ్ మెగుమి బాడీలో ఇప్పుడు ఎవరున్నారు సుకునా, అంటే ఇండైరెక్ట్గా సుకునాకి అథారిటీ ఉంది. అండ్ కుసకాబకి వెంటనే అర్థమవుతుంది ఇది కెంజాకుది బ్యాకప్ ప్లాన్ అని. కెంజాకు చెప్తాడు కదా తన దగ్గర ఇన్సూరెన్స్ ఉందని, అండ్ ఆ ఇన్సూరెన్స్ ఎవరో కాదు సుకునానే. బట్ ఆల్సో కుసకాబే కొంచెం రిలీఫ్గా కూడా ఫీల్ అవుతాడు బికాస్ తనకి తెలుసు సుకునా ఏదో క్యూరియాసిటీ కోసం మెర్జర్ని స్టార్ట్ చేయడని. అండ్ అప్పుడే సుకునా అంటాడు నేను ఫస్ట్ యూజీని వేసేస్తా, ఆ తర్వాత కూలింగ్ గేమ్ ప్లేస్ అందరినీ వేసేస్తా, ఆ తర్వాత మెర్జర్ని స్టార్ట్ చేస్తా, ఆ తర్వాత మెర్జర్ ద్వారా వచ్చిన న్యూ టెంగ్ అంతా ఫైట్ చేస్తా అని అంటాడు. అంటే ఫైట్ చేయడం అయితే కామన్.
సుకున తను చనిపోయేంత వరకు కూడా ఫైట్ చేస్తాడు. బట్ సుకున అప్పుడే యూజీని చంపలేకపోవచ్చు బికాస్ అప్పుడే అక్కడికి యూత వస్తాడు టు ఫైట్ సుకున. అండ్ అప్పుడే సుకున అంటాడు, యూత నువ్వైనా నాతో మంచిగా ఫైట్ చేయి, ఒకవేళ నువ్వు కానీ నన్ను డిఫీట్ చేయలేకపోతే నువ్వు ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళందరినీ నేను ఏసి పడేస్తాను అంటాడు. బట్ అప్పుడు అక్కడికి రీకా బయటకు వస్తుంది, అంతను సుకునాని క్రష్ చేస్తుంది అని అంటది, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని. అండ్ సుకున అంటాడు హలో క్యూన్ అని. అండ్ ఇప్పుడు మనకి తెలుస్తుంది థ్రోన్ మీద ఎవరు కూర్చుంటారని, కింగా లేదా క్యూనా అని. అండ్ చాప్టర్ 248 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 248 ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. ఆ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి, ఏదో ఒక కామెంట్స్ పెట్టండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.